తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాల తయారీలో కల్తీని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీవారికి జరిగిన ఘోర అపచారానికి విజయనగరంలోని ఆలయాల ముందు భక్తులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. పారాయణలు చేస్తూ కరుణించాలని స్వామివారిని వేడుకుంటున్నారు. ఈ విషయంపై సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు. తిరుపతి మహాపుణ్యక్షేత్రం అండి. అక్కడ మనకి ప్రసాదం వస్తుంది అంటే మనకి శ్రీమన్నారాయణుడే స్వయంగా ఇచ్చాడు అని చెప్పి మనకి పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం అది. అప్పటి నుంచి మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు కూడా మనకి తెలుసు, కానీ మనకు వస్తుందని మనం తీసేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఇవన్నీ కలుస్తున్నాయి, కల్తీ వస్తుంది అనేసి అంటే మనకి ఇవన్నీ కలుస్తున్నాయి. ఎందువల్ల ప్రసాదంలోని ఇది తగ్గింది, రుచి తగ్గింది, ఎందువల్ల ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి? అప్పటిలాగా లేదు, ప్రసాదం లేదు, అప్పట్లా లేదు అనుకుంటున్నాం తప్పించి ఇన్ని రకాలుగా అన్యాయాలు జరుగుతున్నాయని అయితే మాత్రం మాకు తెలియదండి. నాకు అంటే వ్యక్తిగతంగా నేను భావించేది, భగవంతుడికి మనం ఎంత ఇస్తే అంత తిరిగి వస్తుంది. గతంలో మనం సింహావలోకనం చేసుకుంటే 7 కొండల వాడికి 7 కొండలు ఎందుకు అనుకున్న వాళ్ళు ఏమయ్యారు అనేటువంటిది ప్రపంచం అంతా తెలుసు. మనకి ఈ జరిగినటువంటి కల్తీలో ఎంత శాతం అనేటువంటి వ్యక్తిగతంగా నేను వేసుకున్న అంచనా ఏంటంటే, అందులో ఆ నెయ్యిలో 11% ఆవు నెయ్యి ఉంది. అందుకు 11తో సరిపెట్టాడు భగవంతుడు. మిగతా 89% ఇప్పుడు దాని మీద శిక్ష పడడం కోసం ప్రస్తుత గవర్నమెంట్ ద్వారా చట్ట ప్రకారము వాళ్ళు శిక్షించడం కోసం భగవంతుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. వెంకటేశ్వర స్వామి తాలూకా లడ్డూ ప్రసాదం అంటే ఒక అమృతతుల్యంగా భావించి తీసుకుంటాం మనం. అయితే ఇప్పుడు ఏదైతే వాస్తవాలు బయటకు వస్తున్నాయో ఒక్కొక్కటి వాస్తవాలు ఆలకిస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. జరిగినది మాత్రం సాధారణమైన తప్పు కాదు, సాధారణమైన పొరపాటు కాదు. వెంకటేశ్వర స్వామి తాలూకా విశిష్టత ఏంటంటే, ఆశ్రయిస్తే ఎంత అనుగ్రహిస్తాడో, ఆయనకి ఆక్రోశం వస్తే, కోపం వస్తే అంతే శిక్షిస్తాడు. దోషులు ఎవరైనప్పటికీ కూడా, ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, వారిని ప్రజాకోర్టులో తీర్మానం ఏం చేసినా, మన కోర్టులు ఏం చెప్పినా సరే, ఆ భగవంతుని తాలూకు కోర్టు మాత్రం ఖచ్చితంగా నిర్ణయిస్తుంది, ఖచ్చితంగా శిక్షిస్తుంది. గత ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదం ఏంటంటే, 320 రూపాయలకి నువ్వుల నూనె రాదు కేజీ. నువ్వుల నూనె 350 రూపాయలు ఉంది. అలాంటిది స్వచ్ఛమైన నెయ్యి రావాలి అని అంటే 1000 రూపాయలు తక్కువ ఉండదు. అంచేత ఇదేంటంటే ఇది పెద్ద స్కామ్. ఈ స్కామ్లో గత ప్రభుత్వ అధినేతల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి వారందరినీ కూడా సరైన రీతిలో శిక్షించి వారికి బుద్ధి చెప్పవలసిందిగా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.